లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా చిన్న చిన్న అవుటింగ్స్ బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇస్తాయి కదా. ఈ రోజు మా విజయనగరం మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఎప్పుడు అక్కర్లేదు, నాకేది అవసరం లేదు, నేనే సింగిల్ గా వెళ్తాను. అమ్మ హెల్త్ బాగాలేదని విజయనగరం వచ్చాము. ఇంట్లో టెన్షన్స్ ఒక సైడ్ అయితే కిడ్స్ గోల ఇంకొక వైపు. అందుకే ఇంకా చాలరా బాబు అని ఒక్కరోజు వాళ్ళని బయటకు తీసుకెళ్ళాం. స్విమ్మింగ్ పూల్లో రేస్ పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళు నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే నాకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేశాను. కొన్ని మూమెంట్స్ మనకి మెడిసిన్ లాగా ఉంటాయి కదా. అసలు మిడిల్ క్లాస్ ఇంజనీరింగ్ స్టార్ట్. ఇంకా 5 సీటర్ కార్లో 8 మెంబర్స్ ఇరుక్కొని అడ్జస్ట్ అవ్వండిరా బాబు అని బయలుదేరాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి కంఫర్ట్ కన్నా మెమరీస్ ఇంపార్టెంట్ కదా. తర్వాత మన విజయనగరంలోనే ఫేమస్ అయిన మీసాల రాజుగారి హోటల్, ఎవరిదో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటాను, అక్కడికైతే లంచ్కి వెళ్ళిపోయాం. అక్కడ శ్రావణి గారు వాళ్ళ తమ్ముళ్ళు మీరు గెస్ట్ కాదక్క ఫ్యామిలీ అన్నట్టు ఫీల్ ఇస్తూ మంచిగా రిసీవ్ చేసుకొని బాగా వెల్కమ్ చేశారు. అబ్బా ఫుడ్ మాత్రం మామూలుగా లేదు. చికెన్ పులావ్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ బోటీ కర్రీ, లివర్ ఫ్రై. అమ్మా మమ్మల్ని ఫుడ్తో చంపేశారు అంతే. కంచమేంటి ఎంత ఉంది, ఇదేంటి ఎంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే. మా పిల్లలు సాత్వికంగానే వెజ్ తింటున్నారు, మేము మాత్రం వైలెంట్గా నాన్ వెజ్ కుమ్మేసాము. ఫుడ్ ఎలా ఉంది అని కిడ్స్ని అడిగితే సూపర్ అని ఇన్స్టెంట్ రివ్యూ ఇచ్చేశారు. మా రాజు తమ్ముడికి అందరూ ఒక హాయ్ చెప్పుకోండి. అక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ 2 సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈ ఫుల్ వ్లాగ్ మిస్ అవ్వకుండా యూట్యూబ్లో కూడా చూసేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.